ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసే పోలీస్ అధికారులకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని పసిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబు లింగమయ్య కుటుంబ సభ్యుల్ని జగన్ ఇవాళ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కేవలం సీఎం చంద్రబాబు మెప్పు కోసమే కొందరు పోలీస్ అధికారులు పనిచేస్తున్నారని జగన్ విమర్శించారు. బాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్న పోలీసులకు చెబుతున్నా, ఎల్లకాలం చంద్రబాబు పాలనే కొనసాగుదని అన్నారు. అన్యాయంగా తమ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. పోలీసులు ఉద్యోగులు ఊడగొట్టి చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేస్తానని హెచ్చరించారు. బాబుకు ఊడిగం చేసే వాళ్లకు శిక్ష తప్పదని పోలీస్ అధికారుల్ని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ పార్టీ నేతలపై ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వేధించారో ఆయన వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోసాని కృష్ణమురళిపై 18 తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆయన ఆరోపించారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో పెట్టి వేధించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పూర్వపు బీహార్ పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆయన విమర్శించారు.